మా మిస్ కూడా చాలాసార్లు చెప్పింది. ఆఫీస్కి బయలుదేరారు, సంతకం పెట్టడానికే. ఈ రోజు పెట్టేస్తారు. సంతకం పెట్టకూడదమ్మా, పెట్టలేడు కూడా. దాని బదులు చనిపోవడానికి సిద్ధం నీ భర్త. చాలా కష్టం అలా ఉండటం. అతను అలాగే ఉండనిద్దాం. ఇంట్లోకి వచ్చేప్పుడు ఒక మొక్క చూశానమ్మా, చాలా అరుదైన రకం. దాన్ని చాలా జాగ్రత్త కాపాడుకుంటున్నారు. దానికంటే అరుదైన రకం అమ్మా ఇతను. దానిలాగే ఇతన్ని కూడా జాగ్రత్త కాపాడాలి. ఇది మా జనతా గ్యారేజ్ నంబర్ అమ్మా. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి. ఊరికి దూరంగా ఉంటున్నామని ఆలోచిస్తున్నారేమో. అందరం బళ్ళు బాగా తోలుతాం. రింగ్ రోడ్ ఎక్కితే 10 నిమిషాలు కొడతాం ఇక్కడికి. బయలుదేరదామా? ఆఫీస్కి రావడానికి నాకు ఏ రోజు ఇంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు రాధాకృష్ణ. సూపర్ హిట్ సినిమాకి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎప్పుడు మొదలవుతుందో ఏమో. ఆ సినిమా పేరు మా వికాస్ ఆటోగ్రాఫ్. సంతకం రా. ముఖేష్ రాణా హాస్పిటల్కి సంబంధించిన ఫైల్, డాక్యుమెంట్స్ మీద మొత్తం 23 సంతకాలు. త్వరగా పెట్టే. అయినా ఈ రోజుల్లో కూడా ఇంత లావు డాక్యుమెంట్స్, ఇన్ని సంతకాలు ఎందుకయ్యా? మొత్తానికి కుదించి ఒక్క సంతకం పెట్టొచ్చు కదా. ప్రాజెక్ట్ మొత్తం రూల్స్కి అగేన్స్ట్గా ఉంది. సంతకం పెట్టడం కుదరదు. వేరా మందేసి వచ్చావా? ఈ ప్రాజెక్ట్ తయారు చేసినోడు మందేసి చేసినట్టున్నాడు. సంతకం పెట్టడం కుదరదు. మొండోడు అని చెప్పారు. పెళ్ళాం పిల్లల ప్రాణాలంటే లెక్కలేదురా. సంతకం పెట్టడం కుదరదు. ఏంట్రా నీ ధైర్యం? ఏవైనా తేడా వస్తే ఆఫీస్లోనే వేసేద్దామని కింద నా మనుషులు వెయిటింగ్. సంతకం పెడతావా రమ్మంటావా? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు పైకి రాకుండా ఎక్కడికి పోతారులే. కాకపోతే ఒక 2 నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడాలి. ఈలోగా వచ్చేయమని. ఇలాంటి గవర్నమెంట్ ఆఫీస్లో గొప్పతనం ఏంటో తెలుసా? మనకు 60 వచ్చే వరకు మన కుటుంబం కంటే సాటి ఉద్యోగులతో ఎక్కువ జీవితాన్ని గడుపుతాం. ఇది ఇంకో కుటుంబం కోటేశ్వరరావు గారు. అన్నేళ్ల పాటు కలిసి ఉండాల్సిన కుటుంబంలో ఒకరికి కష్టం వస్తే మనం ప్రాణం అడ్డేసి నిలబడతాం. కానీ అదే కుటుంబం అడ్డుగా అడ్డంగా నిలబడితే తప్పు. రాధాకృష్ణ గారు, సచిన్ ఫ్యానా? అవును. నాకు బాగా గుర్తు, టీం వీక్గా ఉన్నప్పుడు సచిన్ ఒక్కడు చాలు టీంని గెలిపించడానికి అనుకునేవాళ్ళు. మీ ఆఫీస్ కూడా అలాంటి టీమేనే బయట చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కడు కూడా కరెక్ట్గా ఉండడు, ఒక్కడు కూడా సక్రమంగా పనిచేయడు అని. బట్ డోంట్ వరీ, మీకు కూడా ఒక సచిన్ ఉన్నాడు. అతను కొంచెం సపోర్ట్ ఇచ్చి అతని పని అతన్ని సక్రమంగా చేసుకునివ్వండి. ఇండియా లాగా మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాడు. 1-2 సంవత్సరాలు రిటైర్ అవుతున్నట్టున్నారు. అంటే వాళ్ళ పిల్లలకి సరిపోయేంత సంపాదించుంటారు. మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి సార్, మీరిచ్చే డబ్బు మీద వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. అదే చెడ్డవాళ్ళు అనుకోండి, మీరిచ్చిన డబ్బు ఎక్కువ కాలం మిగిల్చారు. అలా సంపాదించిందంతా వేస్టే. పోతే రిటైర్ అయిన తర్వాత మనవాళ్ళకి మనవరాళ్ళకి నీతి కథలు చెప్పంటారు సార్. అనగనగా ఒక రాజు అని రోజుకు కథ కోసం తడుక్కోవాలి. సర్వీస్లో ఉన్నంత కాలం అతన్ని చూస్తూ ఉండండి సార్.
అనగనగా ఆఫీస్లో ఒక మంచి వికాసం చెప్పుకోవడానికి రోజుకో కథ దొరుకుతుంది. చివరికి మనం ఎంత మంచిగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు వచ్చి బెదిరిస్తే ఏం చేస్తాం అనిపించవచ్చు మీకు. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్ ఎవరికి మంచిది? కానీ జనతాకి మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు. జనం కోసం జనతా అనుకుంటున్నారు. నీ వల్ల. జనతా గ్యారేజ్కి నీకు ఏమిటి సంబంధం? మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటి సంబంధం? దిస్ ఈజ్ మై జాబ్. నాది కూడా. పైగా మనసుకు బాగా నచ్చిన పని కూడా. ఏం పని? విచ్చలవిడిగా మీకు తోచినట్టు ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చేయటమేనా? ఎవడైనా వచ్చి 2 కన్నీటి బొట్లు కార్చి నీ అంతటోడు లేడు అని చెప్పగానే వెళ్ళి చావగొట్టడమా? నీ అంతటోడు లేడంటే కాదు, నువ్వు తప్ప ఎవడు లేడంటే. దానికి మేం లేమా? కుర్రోడివి, బాగా చదువుకున్నోడివి. ఇలాంటి పనులు చేయడం తప్పనే కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా? చేసేటప్పుడు చాలా ఫ్యాన్సీగా హీరోయిక్గా అనిపించచ్చు, కానీ ఇలాంటి పనులు చేసే అధికారం గానీ హక్కు గానీ మీకు లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. పునః పని చేయండి. జనానికి జనతా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళడం తప్పు, మేము ఉన్నామని చెప్పండి. మా దగ్గరికి రాకుండా మీ దగ్గరకు వచ్చేలా చేయండి. అలా జరిగితే మేము ఆనందిస్తాం సార్. కానీ అదే జనం జనతా గ్యారేజ్ బయట నిల్చొని మేము ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటే మాత్రం ఆగలేము సార్. కొత్తగా ఛార్జ్ తీసుకున్నట్టున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. వెరీ బ్యాలెన్స్డ్ బట్ మోర్ డేంజరస్. ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఒప్పుకున్నారు? వెంటనే అతని ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్.